నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పౌర్ణమి వచ్చేస్తోంది, పుష్యమాస పౌర్ణిమ. అయితే ఈ శోభకృత్నామ సంవత్సరం నిజంగానే పేరుకి సార్థకం చేసుకుంటోంది ఆ సంవత్సరం. ఎందుకంటే విశేషవంతమైన రోజులు చాలా చాలా అద్భుతంగా రావటం, కాంబినేషన్ లో రావటం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందుకే పెట్టారేమో పెద్దవాళ్ళ పేర్లు, మన ఋషులు గాని అందరూ గాని పేర్లు అలా కరెక్ట్ గా పెట్టారేమో అనిపిస్తుంది. ఈ శోభకృత్నామ సంవత్సరంలో మరొక్కసారి పుష్యమాసంలో అందున గురు పుష్యమి యోగం రావటం అనేది నిజంగా చాలా చాలా ఆనందదాయకం. గురువారం పుష్యమి నక్షత్రం, పౌర్ణమికి పుష్యమి నక్షత్రం ఉంటుంది, అది గురువారం రావటం అనేది నిజంగా ఆనందదాయకం. సో చెప్పండి అక్క, పౌర్ణమికి ఏం చెయ్యాలి, అలాగే గురు పుష్యమి యోగం ఉంది కాబట్టి ఎట్లాంటి రెమెడీ ఇవాళ అందించబోతున్నారు ప్రేక్షకులకి? పౌర్ణమి అంటేనే మనకి ఏదున్నా కూడా మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అన్ని కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట. అమావాస్య రోజు ఏమో మనం కోరుకుంటాం, మనకు కావాల్సింది అనేది కోరుకుంటాం. పౌర్ణమి రోజు మనకు అక్కర్లేంది నెగటివ్ ఎనర్జీ కదా, మాకు వద్దమ్మా ఇది తీసేసేయని చెప్పి దండం పెట్టుకుంటాం అనమాట. కాబట్టి ప్రతి పౌర్ణమి అమావాస్య మనకి చాలా ఇంపార్టెంట్. అందులో పుష్యమాసం పౌర్ణమి అంటే ఇంకా ఇంపార్టెంట్. అయితే గురువారం పుష్యమి రావడం, ఆ రోజే పౌర్ణమి రావడం అనేది నువ్వు చెప్పినట్టుగానే చాలా విశిష్టమైన రోజు. అలాగే మనకి ప్రకృతి మనకి ప్రసాదించింది లక్కీగా అని మనం అనుకోవాలన్నమాట. వీఆర్ వెరీ లక్కీ. డెఫినెట్లీ. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఎప్పుడు కూడా పౌర్ణమి రోజు వచ్చే రెమెడీ చేసుకోవాలి అని మనం చెప్పుకుంటుంటాం. ఫస్ట్ రెమెడీ చెప్పుకుందాం. ఆ రోజు రాత్రి తప్పకుండా కొబ్బరికాయలో దీపం పెట్టండి చంద్రుడికి. మానసిక వేదన అనేది వెళ్ళిపోతుంది. మానసిక వేదన అంటే ఏంటి అంటే పిల్లలు సరిగ్గా చదవట్లేదనో, లేకపోతే డబ్బు సరిగ్గా రావట్లేదనో, మనం వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించాం, ఇంకో దగ్గర నుంచి తీసుకొని ఇప్పించాం, వాళ్ళు సరిగ్గా ఇవ్వకపోతే వీళ్ళు ఆగరు, వాళ్ళు ఇవ్వరు, మన బాధ వర్ణనాతీతం. ఇలాంటి బాధలు ఉంటే ఏవైనా కూడా మానసిక వేదన కిందకి వస్తాయి కదా. ఈ మానసిక వేదన తీసేయి మా జీవితాల్లోంచి అని చెప్పి అమ్మవారికి చక్కగా లలితా పరమేశ్వరికి, వారాహి అమ్మవారికో, శ్యామల అమ్మవారికో దండం పెట్టుకొని చక్కగా కొబ్బరికాయలో చక్కగా నూనె వేసి దీపం పెట్టండి. ఆ దీపం నూనెైనా వేయచ్చు, నెయ్యి అయినా వేయచ్చు, తప్పేం లేదు పద్మిని. శక్తి, ఎందుకంటే కొబ్బరికాయ కనీసం ఒక 200 ml నెయ్యి అయినా పడుతుంది. పెద్దగా ఎంత చిన్నగా తీసుకున్నా చిన్నవి తీసుకోవచ్చు. నేను చిన్నవి తెచ్చుకుంటాను, నేను కూడా చిన్నవి తెచ్చుకుంటాను. చూసి చిన్నది తీసుకుని ఇవ్వమంట. షాప్ అతను అంటారు, అదేంటమ్మా ఎవరైనా పెద్దది ఇవ్వమంటారు, మీరు చిన్నది ఇవ్వమంటారు ఏంటంటే, లేదు దీపం పెట్టాలి అని అంటే అతను పాపం వెతికి ఇస్తారు. అలా చిన్నవి తెచ్చుకోండి. ఎంతైనా కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. నెయ్యి వేయలేము అని అనుకుంటే కనుక బాధపడకండి, నూనె వేయండి. కొంచెం అంత ఒక చెంచా నెయ్యి వేసినా కూడా మంచిదే. రెండు కలిపి కూడా చక్కగా పెట్టుకోవచ్చు, ఏం బాధ లేదు. ఓకే, చక్కగా అలా దండం పెట్టుకోండి. దీపం బయట పెట్టండి. అయితే ఇక్కడ మనం నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి అని చెప్పి దండం పెట్టుకుంటున్నాం కదా, అలా పెట్టుకున్నప్పుడు చంద్రశేఖరాష్టకం చదువుకుంటే చాలా మంచిది. పౌర్ణమి రోజు చాలా మంది లలితా శాస్త్రం చదివే వాళ్ళు కూడా ఉన్నారు. ఈసారి మీకు సొంత ఇల్లు కావాలి ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు ఈ గురుపుష్యమి యోగం ఒకటి, గురుపుష్య యోగం ఒకటి మనకి కలిసి వచ్చింది. అలాగే పుష్యమాసం పౌర్ణిమ గురువారం వచ్చింది కాబట్టి అమ్మవారికి, లలితా అమ్మవారికి దండం పెట్టుకోండి. తప్పకుండా మాకు సొంత ఇల్లు ప్రసాదించు తల్లి, లేకపోతే కట్టుకుంటున్నారు ఎందుకో ఆగిపోయింది, పని ఆగిపోయింది, లక్ ఫర్ బోత్, లక్ ఫర్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్సో వ్యూవర్స్ ఆల్సో. కాబట్టి తప్పకుండా లోన్ రావట్లేదు మనకి అని అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ రెమెడీ చేసుకోండి. పౌర్ణమి రోజు బయట దీపం పెట్టేసేసి అమ్మవారికి సహస్రనామం చదువుకోవడం. ఎప్పుడైతే కొబ్బరికాయలో దీపం పెడతామో నెమ్మదిగా చదువుకున్నా మనకి బాధ లేదు. అది కొంచెం గాలికి కొండెక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి అక్కడే కూర్చొని ఎక్కడైతే దీపం పెట్టుకుంటామో అక్కడే కూర్చొని అమ్మవారిని చదువుకోవచ్చు అనమాట. మీరు పాలు, ఎలాచీ కలిపిన పచ్చి పాలు నైవేద్యం పెడితే చాలా మంచిది. ఇక్కడ గురువారం మళ్ళీ వస్తుంది కాబట్టి గురువుని కూడా పూజిస్తే చాలా మంచిది. తప్పకుండా. దానికన్నా ముందు ఈ కొబ్బరికాయన ఏం చేయాల్సి ఉంటుంది అక్క? తర్వాత నిర్మాల్యంలో వేయడమే.
నిర్మల మొత్తం అది ఘృతం అయిపోతుందా? ఆ చాలా అసలు మనకి అమేజింగ్. నైట్ అంతా ఆల్మోస్ట్ మీరు 7:30కి చంద్రోదయం అవుతుంది కదా, 7:30కి పెట్టారనుకోండి, ఆల్మోస్ట్ నేను చూసిన దాన్ని బట్టి 11:30 వరకు, చిన్న దాంట్లో అయినా కూడా 11.5 అవర్స్ వరకు, అంటే 11:30 వరకు వెలుగుతూనే ఉంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో చాలా బాగుంటుంది. మీరు మానసిక ప్రశాంతత అసలు ఆ కొబ్బరికాయల్లో తెల్లగా ఉండి జ్యోతంతా చక్కగా బంగారు వర్ణంలో ఎంత బాగుంటుందంటే ఒకసారి పెట్టుకోవాలి. సమస్యతో సంబంధం లేకుండా మనం ఒకసారి పెట్టుకోవాలి, సేవ చేయాలి. అద్భుతం. ఇక గురువుని ఎలాగా, గురువుని ఎట్లా మనం పూజించుకోవాలి అని అనుకుంటే గనక మీరు శ్రీపాదుల వారిని సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవచ్చు, గోరకష్టోద్ధారణ స్తోత్రం చదువుకోవచ్చు. ఇవాళ కొత్తగా నేను శ్రీ గురుపాదుకా స్తోత్రం అని ఉంటుంది. పాదుకా స్తోత్రం, గురుపాదుకా స్తోత్రం అని ఉంటుంది. ఎందుకంటే గురువుని పూజించాలి అంటే ఆయన పాదుకలు ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు కూడా. ఎందుకు చెప్పు, కాళ్ళలో పట్టేసుకున్నాను అనుకో ఎక్కడికి వెళ్ళలేరు, అలా శరణ కదలేరు అనమాట, ఇంకా మన దగ్గరే ఉండిపోతారు. కాబట్టి తప్పకుండా పాదుకలు అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకని గురుపాదుకా స్తోత్రం చదివితే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మాకు మరి వినిపిస్తారా? తప్పకుండా. ఆ విఘ్నేశ్వరుని పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ గురుపాదుకా స్తోత్రం. అనంత సంసార సముద్ర తారా నౌకాయిత్యాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం కవిత్వ వారాసిని సాకరాభ్యాం దౌర్భాగ్య దావాంబుద మాలికాభ్యాం దూరీకృత నమ్ర విపత్తిదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నతాయహో శ్రీ పతితాం సమీహు కదాచిదప్యాసు దరిద్రవర్యాః ముఖాశ్చ వాచస్పతితాం హితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నాళీకణికాస పదాహృతాభ్యాం నానా విమోహది నివారికాభ్యాం నమజ్జనాభీష్ట తతిప్రదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నృపాలి మౌళి వ్రజరత్న కాంతి సరిద్విరాజ జశకన్యకాభ్యాం నృపత్వదాభ్యాం నతలోక పంక్తేః నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖర్గేశ్వరాభ్యాం జాడ్యాబ్ది సంశోషణావాడవాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం సమాధి షట్క ప్రదవైభవాభ్యాం సమాధి దాన వ్రతదీక్షితాభ్యాం రమాధావాంగ్రి స్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం స్వార్చాపరాణమఖిలేశదాభ్యాం స్వాహా సహాయాక్ష దురంధరాభ్యాం స్వాంతాంచ భావ ప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం కామాది సర్ప వ్రజగారుడాభ్యాం వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యాం బోధప్రదాభ్యాం ధృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. అద్భుతం అక్క, చాలా చాలా అద్భుతంగా ఉంది. పాదాభ్యాం మీరు ఇందాక అన్నట్టుగా పాదాలను పట్టేసుకోవటం అంతే. అయితే ఆ రోజే మనకి మొన్న శాకంబరి అమ్మవారికి మనం పూజ చేసుకున్నాం కదా, ఆ రోజే ఆవిడ జయంతి కూడా, గురు పుష్యమి ఎప్పుడైతే మనకి పౌర్ణమి వచ్చిందో, అయితే మనం ఏం చేయాలి అమ్మవారికి, ఇంకా విశిష్టంగా ఏమైనా చేద్దామా అమ్మవారికి అని అనిపిస్తుంది. కాబట్టి ఆ రోజు లలిత అమ్మవారికి చక్కగా మీ దగ్గర ఏవేవైతే కూరగాయలు ఉన్నాయో అవన్నీ ప్లేట్లో ఒక్కొక్కటైనా రెండు అయినా పెట్టేసుకొని పళ్ళు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. పళ్ళు నల్ల గింజలేని పెట్టుకోవాలి, అంటే సపోటా కాకుండా సీతాఫలం కాకుండా. ఎందుకు నల్లగింజ పెట్టకూడదా? అయ్యో, నైవేద్యంగా పెట్టకూడదా? పెట్టకూడదంటే అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పించకూడదు. చాలా సార్లు పెట్టచ్చు, ప్రత్యేకంగా సమర్పించుకోకూడదు. అంటే ఇప్పుడు మనం 16 ఫలాలు నోము చేసుకుంటున్నాం, అందులో నల్లగింజ ఉన్నది పెట్టాం కదా. అంటే ఏంటి, ప్రత్యేకంగా మనం ఇస్తున్నాం కాబట్టి నోచుకుంటున్నాం కాబట్టి, ఇది కూడా ప్రత్యేకంగా అమ్మవారికి మనము ఆవిడ జన్మదినం సందర్భంగా, జయంతి సందర్భంగా మన అమ్మవారికి గ్రాటిట్యూడ్ గా మనం సమర్పించుకుంటున్నాం అమ్మవారికి. అవన్నీ మళ్ళీ ప్రసాదంగా వాడుకుంటాం కదా, కాబట్టి నలుపు అనేది లేకుండా చూసుకోవాలి. సపోటా, సీతాఫలం ఇవేవి కాకుండా నలుపు కాకుండా పళ్ళు అలాగే కూరగాయలు పెట్టి మధ్యలో దీపం పెట్టి చక్కగా 3 పువ్వొత్తులు వేయండి. వడ్డు ఒత్తులని కూడా అంటారు ఇక్కడ. పువ్వొత్తులు వేసి కొంచెం ఆవు నెయ్యి వేసి కాస్త కర్పూరము, జవ్వాది పౌడర్ వేసినా మంచిదే. వేసి చక్కగా అమ్మవారికి హారతలా ఇవ్వండి, చాలా బాగా కలిసి వస్తుంది మీకు. దాని తర్వాత వాటిని మనం ప్రసాదం కింద స్వీకరించి. అద్భుతం అక్క, చాలా చాలా అద్భుతమైనటువంటి రెమెడీస్ అన్ని కూడా చెప్పి ఉన్నారు. ఈ పౌర్ణమికి ప్రతి ఒక్కరు ఈ పౌర్ణమిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో, పుష్యమాసంలో గురు పుష్య యోగం రావటం అనేది నిజంగా చాలా అదృష్టకరమైనటువంటి రోజు కాబట్టి అందరూ వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.